మాజీ సీఎం జగన్ కాసేపట్లో భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఆక్వా రైతులను జగన్ పరామర్శిస్తారు. ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి జగ్గంపేట మీదుగా రోడ్డు మార్గంలో కిర్లంపూడి వెళ్తారు. ముద్రగడ పద్మనాభానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి అప్డేట్ శ్యామ్ మనకు అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆక్వా రంగానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆక్వా రైతులతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. వాళ్ళని అడిగి ఆ సమస్యలను తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పర్యటనకైతే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతున్న జగన్ అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లో అక్కడ భీమవరం చేరుకుంటారు. భీమవరం నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే అక్వా రైతులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారో అక్వా రైతులతో దాదాపు గంట నుంచి కూడా గంటన్నర సేపు వాళ్ళందరితో కూడా భేటీ అవుతున్నారు. వాళ్ళ నుంచి పూర్తి సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ భీమవరం పర్యటన తర్వాత ఆయన కిర్లంపూడి వెళ్తున్నారు. అక్కడి నుంచి కూడా భీమవరం నుంచి కూడా హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన పార్థివ దేహానికి కూడా నివాళులు అర్పిస్తారు. తిరిగి అక్కడి నుంచి కూడా మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కూడా ఈ ఆక్వా రైతులకు సంబంధించి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వారి సమస్యలను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్వయంగా పర్యటించాలంటూ కూడా ఈ ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అభ్యర్థించిన మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ మరికొద్ది సేపట్లో కూడా ఆయన జగన్ తన నివాసం నుంచి కూడా బయలుదేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చూసుకున్నట్టు ఇప్పుడే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రధానంగా తొలుత రోడ్డు మార్గాన్ని అక్కడికి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా సమయాభావం వల్ల అక్కడికి సమయం చాలా తక్కువ సమయం ఉండటం వల్ల అదే విధంగా చూసుకుని ఇటీవల కాలంలో జగన్ పర్యటన అంటే కూడా చూసుకుని చాలా పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు 10 గంటలకు అక్కడ బయలుదేరటం, 11 గంటలకల్లా కూడా అక్కడ చేరుకోవటం, మధ్యాహ్నం 1:30కి ఇక్కడ భీమవరం నుంచి కూడా కిర్లంపూడికి వెళ్ళి అక్కడ ముద్రగడ పద్మనాభ పార్థివ దేహం నివాళుల నుంచి అర్పించి అక్కడి నుంచి కూడా తిరిగి తాడేపల్లి నివాసానికి అయితే చేరుకోబోతున్నారు.